పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ కావాలి. ఆయన ఎమ్మెల్యే అవడానికి జనసేన కార్యకర్తలు తన్నులు తినాలి. కొట్టుకోరినా ఆయనకి ఏది ఎవడేమైపోయినా జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా ఆయన అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అని చెప్పి మైక్ పట్టుకోవాలన్నది ఆయన కోరిక. ఆయన మైక్ పట్టుకోవాలంటే ఆయన ఒక్కడికే వస్తే ఆయన మైక్ కాదు కదా, గేట్ కూడా పట్టుకోలేడని ఆయనకు తెలుసు. కాబట్టి అధ్యక్ష అని ఎమ్మెల్యే అని 3 అక్షరాల కోసం చంద్రబాబు నాయుడు అవసరం ఆయనకు ఉంది. ఎవడు తన్నులు తిన్నా, ఎవడు తిట్లు తిన్నా, ఎవడున్నా వెళ్ళిపోయినా ఆయనకేం సంబంధం లేదు. చంద్రబాబుతో అలయన్స్ కన్ఫర్మ్. ఆయన 18 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు అవ్వాలన్న కోరిక అయింది. 1 సీటుతో ఈయన ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక ఈయన అసెంబ్లీలోకి వెళ్తాడండి పవన్ కళ్యాణ్ ఈసారి. నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సున్నాలు కలిపితే అంతకన్నా పెద్ద సున్నా వద్దు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడంటే అది ఆయన అసలు ఎక్కడ పోటీ చేస్తాడు? బాలకృష్ణ గారు చెప్పారు అది ఎక్కడ పోటీ చేస్తాడు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తాడు? వెళ్ళడు. అంతవరకు గ్యారంటీ చెబుతా. గుడివాడ పోటీ చేస్తాడా? లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తాడా? ఆయన మీద చేసినా కూడా వెళ్ళడు. నేను రాసిస్తే అక్కడ బాండ్ పేపర్ల మీద. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అనిత వంగలపూడి.